మేఘనా మేఘనా నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేఘనా నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి పైకి వస్తావా? నీతో నాకు మాట్లాడాల్సిందేం లేదు, ఇక్కడి నుంచి పో. ప్లీజ్ మేఘనా, ఒక్కసారి మాట్లాడతా, ఆ తర్వాత నువ్వేం చెప్పినా నాకు ఓకే. నీ మొహం కూడా నాకు చూడాలని లేదు. ముందు నాకు కనిపించుకో, ఇక్కడి నుంచి పో. మేఘనా నీకు దండం పెడతా, ఒక్క 5 నిమిషాలు. సరే, పైన వెయిట్ చేయి. ఏంటి నీ బాధ? చెప్పు. 5 నిమిషాలు అన్నావు, త్వరగా కంప్లీట్ చేస్తే నేను వెళ్ళి పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది. మేఘనా అది ఒక నిమిషం, ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నువ్వు ఇక్కడికి వచ్చావంటే మళ్ళీ మన రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మారవర్జన్, నువ్వు మారుతావు అనుకున్న ప్రతిసారి నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. నా మాటకు ఒక్కసారైనా వాల్యూ ఇచ్చావా? నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా నా నిర్ణయం అయితే మార్చుకోను. నేను వచ్చింది నేనేం మార్చనికి కాదు మేఘనా. మరి ఎందుకు వచ్చావు అర్జున్? నీ కన్నీళ్లు చూసి నేను కరిగిపోతాననుకున్నావా? లేకపోతే నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను పాత మేఘన అయిపోతాననుకున్నావా? ఆ పాత మేఘన ఇప్పుడు లేదు అర్జున్. అలా మాట్లాడకు. ఏం మాట్లాడమంటావు అర్జున్? నన్ను నమ్ము అన్న మనిషే నా మనసు విరగ్గొట్టేశాడు. ఇప్పుడు చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి విను అంటుంటే ఏముంది వినడానికి? మేఘనా నేను చెప్పేది ఒక్కసారి విను, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోమంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతా. నీకు తెలుసా అర్జున్, ప్రేమలో మోసం చేసే వాళ్ళకి ఒక మంచి టాలెంట్ ఉంటుందంట. చేసిందంతా చేసి మోసాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళే ఏడుస్తారు. ఎదుటి వాళ్ళకి మాత్రం వాళ్ళ అమాయకుల్లాగా, మేమే మూర్ఖులాగా కనిపిస్తాం. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే. నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేఘనా. ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకున్నా అర్జున్. సరే ఇదే కరెక్ట్ అనుకుందాం. అనుకుందామేంటి, అదే నిజం. సరే అదే నిజం, కానీ నేను చెప్పే నిజం కూడా వినే ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నీతో అదే ప్రాబ్లం అర్జున్. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి అంతా మార్చాలనుకుంటున్నావు. నేనేం మార్చాలనుకోవట్లేదు మేఘనా. నువ్వు నన్ను ఏదైతే అనుకుంటున్నావో అది అది నేను కాదు అని చెప్దాం అనుకుంటున్నాను. దానివల్ల ఏం మారుతుంది? నీకేం మారదు, కానీ ప్రతిరోజు నువ్వు నన్ను ద్వేషిస్తూ గుర్తు చేసుకుంటున్నావు అనే బాధ నాకు చాలా కష్టంగా ఉంది మేఘనా. అంటే నాకు కష్టంగా లేదనా? 2 ఏళ్ళు గుడ్డిగా ఒక మనిషిని నమ్మి ఒక్క రోజులో అంత అబద్ధమని అనిపిస్తే? 2 ఏళ్ళు అబద్ధం కాదు మేఘనా. అంటే ఆ ఒక్కరోజు నిజమా? ఏమైంది? మాట్లాగిపోయాయి. మాట్లాడాలని చాలా ఉంది, కానీ నువ్వు వినే ఉద్దేశంతో లేవని నాకు అర్థమైంది. అది ఇప్పుడు ఆలోచిస్తున్నావా? నువ్వు కోపంలో ఉన్నావని అర్థమైంది, కానీ కోపంలో ఇంత దూరం వెళ్ళిపోతావని ఇప్పుడే తెలుస్తుంది. దూరమైంది నేనా? దూరం చేసుకున్నది నువ్వా? ఆ రోజు నేను అది చూడకపోతే ఈ రోజు కూడా నాకు నిజం తెలిసేది కాదు. ఆ రోజు నువ్వు చూసేది నిజమే మేఘనా, కానీ నువ్వు చూసిన 5 సెకండ్ల ముందు ఏం జరిగిందో నీకు తెలీదు. నాకు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇదే నన్ను బాధపెడుతుంది. నువ్వు కోపడ్డం నా ప్రాబ్లం కాదు, కానీ ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారైనా అడగవా? అడగాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? నమ్మకమున్న చోట ప్రశ్నలుండవు, ప్రశ్నలున్న చోట నమ్మకం ఉండదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు కాల్ చేశా, రెస్పాన్స్ లేదు. మెసేజ్ చేశా, రిప్లై లేదు. కోపంలో ఉన్నావులే, కోపం దక్కాక మాట్లాడతావు అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావని. మిస్ అవడం వల్ల చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు. అందుకే నన్నేం క్షమించు అని కూడా అడగట్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను అంటున్నా. సరే అర్జున్, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడు, ఇప్పుడు నేను అడుగుతున్నా. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. రే అర్జున్, చెప్పరా. మన శృతి ఇంట్లో గొడవపడి బయటకు వచ్చేసిందిరా. అవునా?
ఎంత చెప్పినా వినట్లేదురా. ఇప్పుడు ఎక్కడున్నారు? మన పాత బస్ స్టాప్ దగ్గర రా. సరే వస్తున్నా. నువ్వు త్వరగా రారా. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారా. చదువు పూర్తయి చూద్దామని చెప్పింది. దానికి ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినట్లేదురా. వాళ్ళతో గొడవపడి వచ్చేసిందిరా. రే, నువ్వు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుని రా. అన్న నేను ఇంటికి వెళ్ళను. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందుకని పారిపోవాలా? శృతి, అందరూ మనల్ని చూస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ నుండి పద పద పద. శృతి, ఏమైంది? శృతి, శృతి ఏమైంది? రే, ఒక్క నిమిషం పట్టుకోవా? మేఘనా, మేఘనా, ఒకసారి ఆగు మేఘనా. మేఘనా, ఒకసారి నేను చెప్పేది విను మేఘనా. మేఘనా, మేఘనా, ఒకసారి నేను చెప్పేది విను మేఘనా. నీకే చెప్తుంది మేఘనా, ఒకసారి ఆగు మేఘనా. నీకే చెప్పేది మేఘనా, ఒక నిమిషం ఆగు. ఈరోజు జరిగిన విషయం ఎవరికీ చెప్పకన్నా. నన్ను రోడ్డు మీద ఇలా చూశారని తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది. నాకు వచ్చే సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఏంటి? ప్లీజ్ అన్నా. సరే, నేనేదో కోపంలో బాధతో అట్లా అనేసుంటా. దానికే ఫీల్ అయిపోతారా? వద్దు అర్జున్, ఇంకేం చెప్పొద్దు, ఇంకేం మాట్లాడొద్దు. కళ్ళు ముందు కనిపించింది కూడా అబద్ధం అని నమ్మిస్తున్నావంటే ఛీ, జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు. తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటావు మేఘనా? ఒకసారి నేను చెప్పేది విను, ఒకసారి కలిసి మాట్లాడదాం కదా. నన్ను కలవాలని ట్రై చేస్తే మాత్రం నా శవం నువ్వు చూస్తావు. ఏందా మాటలు? చెప్పేది వినొచ్చు కదా. ఏం వింటాను అర్జున్? హా? నీలాగే నేను కూడా వేరే వాడితో తిరిగితే నువ్వు భరించగలవా? మేఘనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మాట్లాడతా, ఇలానే మాట్లాడతా, చేసి చూపిస్తా. కావాలంటే వేరే వాడితో పడుకుంటా. నువ్వు అలా చేస్తే నా చావుని చూస్తావు చెప్తున్నా. చచ్చిపోరా, చచ్చిపో. నీలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయంటే నువ్వు బతుకుంటే ఎంత, చస్తే ఎంత. ఛీ! నువ్వేడు పాపుతా అంటే హక్కిస్తా. వద్దు మేఘనా, దగ్గర రావద్దు. అర్జున్, రావద్దు అని చెప్పాను కదా. అర్జున్, అక్కడే ఉండు. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా.
కిరణ్ ఏంటి ఈ టైం అప్పుడు కాల్ చేస్తున్నాడు? ఏంటి కిరణ్ ఈ టైం అప్పుడు కాల్ చేసావు? కిరణ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు కిరణ్, ఏమైంది? హా, అర్జున్ ఏమైందో చెప్పు కిరణ్. ఏం మాట్లాడుతున్నావు కిరణ్? అర్జున్ నా దగ్గరే ఉన్నాడు ఇప్పటి వరకు, తనతోనే మాట్లాడుతున్నా. పిచ్చి పిచ్చిగా వాక్కు. చచ్చిపోరా, చచ్చిపో. నీలాంటి వాళ్ళ మన జీవితాలు నాశనం అవుతున్నాయంటే బతుకుంటే ఎంత చస్తే ఎంత. అర్జున్